వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనంతరం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పటికీ సీఎస్ మీద కావచ్చు, డీజీపీ మీద కావచ్చు వేస్తున్నటువంటి నిందలు కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలకి డబ్బులు లేవా అనేటువంటి ఇది కావచ్చు. ఏం సార్ అసలు ఎట్లా చూడాలి సార్ దీన్ని? Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. భోగోని ఛానల్కి పనిపాటు లేక రాష్ట్రం ఈ 2 నెలలు ఆపత్తరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్బీఐ 2వ విడత బాండ్ల వేలంలోనే మనకు రావాల్సిన డబ్బులు మనకు వస్తున్నాయి. వీళ్ళకి ప్రాథమిక అవగాహన ఉంటే ఒకలాగా, ఉండకపోతే ఒకలాగా మాట్లాడుతుంది. తర్వాత రీసెంట్ పాస్ట్ లో ఆర్బీఐ మనకి ఇచ్చిన ఒక గ్రేటెస్ట్ క్లియరెన్స్ ఏంటంటే అది మర్చిపోయి ప్రజలకు చెప్పకుండా ఉంటున్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని ఇంకొక 1,00,000 కోట్లు సెప్టెంబర్ దాకా మనకి ఎన్హాన్స్ చేసి ఇచ్చింది. ఓకే, అంటే ఈ క్వార్టర్ లో బిఫోర్ సెప్టెంబరే మనం వాడడానికి వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం ని. సో ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎన్హాన్స్ చేసిన కారణం ఏంటంటే మనకి మన పరిధిలో మనం అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ అప్పు చేసేవాడి. వీళ్ళు చెప్పినట్టు ఏదో 10 లక్షల కోట్లు అవన్నీ ఆ పచ్చలో రాసిన బుద్ధి తక్కువ వార్తలకి జనాల్ని పక్కదారి పెట్టి చేస్తున్న ఒక దరిద్రగొట్టు ఎజెండాతో వస్తున్న అపోజిషన్ పార్టీ. వీళ్ళకి ఏంటంటే ఒరిజినల్ గా ఏం జరుగుతుందో అది ప్రజలకి చెప్పే ఉద్దేశం ఉండదు. ఈ మాధ్యమాల తుడుగా శాసించేద్దామని చెప్పి చేస్తున్న ఒక బొంబాడింగ్ అంటారు. వాస్తవానికి గతంలో ఇక్కడ తెలంగాణలో చూడండి, ఎలక్షన్ కమిషన్ బాధ్యతారాహిత్యంగా ఉందా అన్నదానికి సాధారణంగా చెప్పచ్చు. ఈ రోజు కూడా రైతు బంధు పథకం పడలే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఈ టెన్యూర్ లో రేపు పొద్దున్న దీని లోపున గ్యారంటీగా డబ్బులు వేయడానికి చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. చీఫ్ సెక్రటరీ డీజీపీ ఏముంది, వాళ్ళు లిమిట్స్ క్లాష్ చేసుకుని తెచ్చారు అనుకోండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే మనకి జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. 14,000 కోట్లు ఈ రోజు కనుక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వేయొచ్చా లేదా, లేదంటే చీఫ్ సెక్రటరీ వేయొచ్చా లేదా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది సాయంత్రంకి. ఇట్ విల్ బి అండర్ ద కస్టడీ ఆఫ్ చీఫ్ సెక్రటరీ అండ్ ఇట్ విల్ బి డన్ అట్ ఎనీ కాస్ట్. అది నా ప్రెడిక్షన్. ఎందుకంటే ఈ రోజు దాకా జరుగుతున్న సంక్షేమాన్ని కానీ స్కెడ్యూల్ క్యాలెండర్ ప్రకారం వచ్చి జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి కానీ, నెక్స్ట్ ఈ విద్యా కానుక అవన్నీ మే జూన్ జూలైలోనే అకాడమిక్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దానికి అనుసంధానించి గతంలో కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాలు ఇవన్నీ ఫ్రమ్ ద లాస్ట్ 4 years ట్రాక్ రికార్డ్ కనుక చూస్తే ఇట్లాగే జరుగుతుంది. అండ్ దీనికి అడిషనల్ గా ఏముంది, ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఉంది రైతులకి. అది కూడా ఫ్రమ్ ద లాస్ట్ 4 years బట్టి ఏ పీరియాడికల్ గా ఇస్తారో అందరికి తెలిసిన విషయం. ఇటు వచ్చి ఎలక్షన్స్ ముందు పండకుండా ఆపిన ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎంతవరకు ఉంటుందో అంతా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు తెలుసుకోగలిగితే వీళ్ళు కేవలం నిలువరించడానికి మాత్రమే, ఎందుకంటే ఆ మొనాటమీని బ్రేక్ చేసి ఏదో ఎలక్షన్స్ కి అది ఆపాదించబడుతుందన్న ఒక భ్రమను క్రియేట్ చేసి నడిపించారు వ్యవస్థలతో మేనేజ్ చేసిన ఈ అపోజిషన్ పార్టీలు. చూద్దాం సక్సెస్ రేషియో ఎంత ఉంటుంది. ఇవాళ రేపట్లో దాని మీద డెసిషన్ కనుక చీఫ్ సెక్రటరీ తీసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఏ కేక్ వాక్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఈ రోజు దాకా తీసుకున్న నవరత్నాలకి 5 సంవత్సరాల టెన్యూర్ బాధ్యత నిర్వర్తించినట్టే క్రెడిబిలిటీ వస్తుంది. ఎందుకంటే విశ్వసనీయతకి చేసిన ఆయన ఎలక్షన్స్ కాబట్టి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎక్కడ లేని అవరోధం ఆయనే చూడండి, లాస్ట్ మీటింగ్ లో చెప్పాడు, 3 నెలల పాటు నిలువరించిన ఒక ముఖ్యమంత్రి తన పని చేసుకునేవ్వకుండా ఏం చేశారో మనం చూసాం. ఎందుకంటే ప్రజారంజక పాలన, ప్రజల కోసం ప్రజలకు ఏం చేద్దాం అని తాపత్రయపడే ఒక ముఖ్యమంత్రులు చాలా రేరుగా అరుదుగా దొరికే మొక్కల్లో దొరుకుతారు. అలాంటి ఆ మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ కూడా అవరోధాలు క్రియేట్ చేసే అంత స్థాయిలు తెచ్చుకుంటూ, ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ నడిపించిన ఉదంతంలో ఈ గతంలో చెప్పిన ఎక్కడెక్కడైతే ఎస్పీలు మార్చారో అక్కడ గలాబాలు ఎలా జరిగాయి చూడండి. ఇవాళకి కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని నిలువరించలేకపోతుంది. ఎందుకు నిలువరించలేకపోతుందంటే వాళ్ళ ఎజెండా చాలా దృఢమైంది. ఏంటంటే రక్తపాతాలు సృష్టించి భయాందోళనకు ప్రజలను గురిచారు. ఎప్పుడైతే ఉమెన్ ఓటింగ్ టర్న్అవుట్ ఆ విధంగా ఉందో వాళ్ళకి అది డైజెస్ట్ కావట్లేదు. అందుకని చూడండి, ఇప్పుడు కొత్తగా ఏంటి కూటమికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్లు వచ్చింది. గతంలో 45 రోజులు ఈ నిడివిలో రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు ఇంతకన్నా భూమి ఆకాశం ఏకం చేస్తారు. దాంతో కంపేర్ చేస్తారు. బుద్ధం వెళ్ళినప్పుడైతే
ఎందుకు పనికిరాడు బొద్ద వెంకట తొడగొట్టేస్తాడు నువ్వు అంటే అప్పుడు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఏడే తిరిగితనంతో సస్తున్నారు. ఈ సోషల్ మీడియా చూడండి, ఊగిపోయి చచ్చిపోయేవారు నిన్నటి దాకా. ఎక్కడ చచ్చారు? భయం. ఎందుకంటే క్లియర్ గా నిజం ఏంటో వాళ్ళకి తెలుసు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పని ఎవడు మట్టుకాడు సర్దుకుంటూ ఈ భగోని ఛానల్ కంటే ఇక్కడ నలుగురు కూర్చున్నారు కదా పనికిమాల వాళ్ళు, వీళ్ళు చేస్తున్న ఒక లంపటం రాజకీయం ఏంటంటే ఇంకొంచెం ప్రొవకేషన్ అన్నమాట. ఏదైనా మిగిలిన ఉన్న దగ్గర ఏమీ జరగదు. ఇవన్నీ అలా రెడ్ బుక్ లో రాయడం కదా, ఎవరి బుక్ లో రాసుకుని రెడీ ఉన్నారు. ఎక్కడ ఎందుకు ఎలా అన్నది అందరికి అడ్రస్ అవుతున్నట్టు. కానీ ఫైనాన్సెస్ విషయంలో మాత్రం క్లియర్ గా తెలిసి కూడా బొంబాటు చేస్తారు చూడండి. ఇది వీళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఇన్నాళ్ళు మన నిడివిలో ఒక ఎఫ్ఆర్బి లిమిట్ గతంలో యనమల రామకృష్ణ చూడండి 100 కోట్లే నేను ఇచ్చాను. 100 కోట్లు మీరు ఇంత రోజుకి 350 నుంచి 370 కోట్లు రాష్ట్ర ఖజానాకి అగ్రిగేట్ వస్తాయి. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం నడిపించలేదు. యాజ్ ఇఫ్ చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణ ఇద్దరే కూర్చొని నడిపించగలరు, ఇంక ప్రపంచంలో ఎవరు నడిపించలేరు అన్నమాట. ఇలా ఒక పిక్చరైజేషన్ చేసి ఈ పోర్ట్రైజేషన్ లో ప్రజల్ని ఉండమని ఒక ఫాల్స్ ఇల్యూజన్స్ క్రియేట్ చేసి కూర్చున్నారు. ఫాల్స్ ఇల్యూజన్స్ సారాంశం ఏంటి? ఈ ప్రభుత్వం 2,70,000 కోట్ల సంక్షేమం చేసి చరిత్ర తిరగరాసింది. ఇది ఎటుమాలో కనుక అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయినా బాగా పశ్చాత్తాపం పడకుండా అట్లీస్ట్ ప్రజలకు ఎలా చెప్పాలి, మా మేనిఫెస్టో ఇది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సౌలభ్యం క్రియేట్ చేశారు కాబట్టి ఎస్ మేము కూడా ఈ సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెసులుబాటు ఇచ్చారండి. ఎందుకు అహంకారం, ఆ నిజం ఒప్పుకోవడానికి అహంకారం. పైపచ్చు జాబ్ సృష్టించేస్తాం, బాబు వస్తే జాబ్ వస్తాం అబద్ధాలతో 2019 ఎలక్షన్కి వెళ్ళి మెట్రికెళ్ళి అన్నారు. ఖచ్చితంగా చూసుకుంటే మీరు ఇప్పుడు గమనించండి, ఉపాధి కల్పన దగ్గర ఎంఎస్ఎంఈ యూనిట్లు కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కానీ గవర్నమెంట్ సెక్టర్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా చేశారని ఇవన్నీ సాధారణంగా ప్రూవ్ అయిన తర్వాత ఇంకా మాట ఆ బాబాకరంలో ఉంటుంది చూడండి, అధికారమే పరమావధిగా చేసిన ఈ అపోజిషన్ పార్టీ బుర్ర తక్కువ ఎలక్షన్ చేస్తాం. దానితో ఈ దైద్ర కూడా ఛానల్ చేస్తున్న అబద్ధాలు ఈ రోజుకి కూడా అబద్ధాలు ఆగట్లేదు. రాష్ట్ర ఖజానా మీద అలో లక్ష్మణ నేర్చుకుని కూర్చుంటున్నారు. నిజంగా 14,000 కోట్లు లేకపోవచ్చు, కానీ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లో 14,000 కోట్లు ఎంతసేపు వస్తాయి? అంతే కదా, రాష్ట్ర రెవెన్యూ ఆగదు కదా. అవును సార్, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎన్హాన్స్ చేసిన ఎఫ్ఆర్బి లిమిట్ చూడండి, సెప్టెంబర్ లోపల ఎంత వాడొచ్చో తెలుసుకోండి. ఏమి చీఫ్ ఆపధర్మ ముఖ్యమంత్రి కాకపోతే చీఫ్ సెక్రటరీకి డిస్క్రిప్షన్స్ ఉంటాయి వాళ్ళే కాబట్టి. అంతే కదా, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కదా. ఒక మాట చెప్తా, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ నిలువరించకపోతే చీఫ్ సెక్రటరీ డబ్బులు వేసింది కదా మాటకి స్కెడ్యూల్ ప్రకారం ఆపాడు. ఇప్పుడు అదే డిస్కషన్ తీసుకుని అయితే డబ్బులు లేవంటారు, ఉన్నాయి అప్రూవ్ అవుతుంది. చూడండి ఢిల్లీ ప్రయాణం వచ్చిన తర్వాత ఈ భౌగోళిక ఎప్పుడు ఏడుపంతే. 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితి అని 15వ తారీఖు చేస్తారు. క్యాలెండర్ చెప్పలేదా? షెడ్యూల్ ఈస్ వెరీ క్లియర్. 15వ తారీఖు నుంచి నెక్స్ట్ 15వ తారీఖు 30 రోజులు ఉంటాయి కదా, 50 రోజులు 60 రోజులు అవ్వవు కదా. అంతే కదా, ఆర్బీఐ బాండ్ల వేలం ఎప్పుడు అవుతుందో తెలుసుకోమని 2వ మంగళవారం ఇస్తారు మనకి స్లాట్, ప్రకారం నడుస్తుంది. ఏడుపెందుకు దానికి? ఇలాంటివి ఎన్నాళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టిస్తారు. ఇంకేముంది, మహా అయితే ఎన్ని రోజులకు వచ్చిందండి ఇది? 15వ తారీఖు అనుకుంటా, 15, 16 ఇవాళ, ఇంకో 14 రోజులు. 4వ తారీఖు నేను ఎగ్జిట్ పోల్స్ వస్తే సగం చచ్చిపోతారు, ఎగ్జిట్ పోల్స్ సగం మంది ఉరేసుకొని వస్తారు, మిగిలిన సగం మంది దేశాలు పోవడానికి రెడీ అవుతారు. వీళ్ళేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద విదేశాలు కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఊటీ వెళ్ళి ఉదంతాలు మర్చిపోయారు. ఎలక్షన్ అయిన తర్వాత అలా DC యూనివర్స్ విన్యాసాలు మర్చిపోయారా? మీలంటే వచ్చకాయించి DC యూనివర్స్ కి నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పిన తర్వాత ఏమైందో తెలియదా? అలా కూటమి కట్టినప్పుడు అప్పుడు జ్ఞాపకం లేదా 2009లో ఇలాగే మెటమెటలు ఆడిపోయారు కదా. ఇంకేటి కూటమి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇదే అది అని. ఇలా కేసీఆర్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ మేము చట్టపాటాలు వేసేసి ఏంటో చూపించారు కదా ఇక్కడ సినిమా. అంతకంత గెలిపించి చూపించారు కేసీఆర్ ఇక్కడ. ఇవన్నీ మనం రుచి చూసిన వాళ్ళే అన్ని మర్చిపోయి తెల్లారిసరికల్లా కోడి కూర్చుని తెల్లారిపోయేసరికి లేచి ఆ దిక్కుమల పేపర్లు చదివి అర్రే ఇలా అయిపోయిందట అలా అయిపోయిందట అని చెప్పడం అలాంటి ఎన్నాళ్ళు ఆడుకుంటారో ఆడుకోండి. ఇంకో 15 రోజులు ఉంది, తర్వాత ఎవడెవడు ఎక్కడ ఉంటాడో అందరికీ తెలిసి గాబరా పడవలసిన అవసరం లేదు. కానీ 15 రోజుల్లో కూడా విపరీతమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నారు సార్. అన్ని సర్వేలు వస్తూనే, వచ్చిన సర్వేలు అన్ని కూటమికే ఫేవర్ గా ఇస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ 130 నుంచి 135 వరకు అన్ని కూటమికి ఇచ్చేస్తున్నాయని చెప్పి ఒక ప్రోపగండా అయితే ఒకటి చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. చేయలేండి సార్, ఏముంది అలా ప్రశాంత్ కిషోర్ గారు ఉత్తరేత అని పందెం కూడా మేపుతున్నారు కదండి. పనికిమాల పనులే చేస్తారు, దిక్కుమాల సర్వేలు అండి. నేషనల్ సర్వేలు అన్ని ఊరుకుంటాయి రేపు బాగంటే 1వ తారీఖు. మరి బాబంతకాలు ఉన్నాయి ఎవరికి సర్వేలు రిలీజ్ చేయడానికి. నారాయణ మస్తాన్ కూర్చొని చెప్పినాడు కదా TV9 లో, ఏమన్నాడు? 1% స్వింగ్ గురించి చెప్పాడు. 1% స్వింగ్ అయితే నేను దాన్ని కన్సిడర్ చేయను అన్నాడు. గత ఎలక్షన్లు 22 స్థానాలు శాసించి
అవును. 1% కి మిగిలినవి ఎప్పటి నుంచి డిమార్క్ చేసుకున్నాడో 23 స్థానాలకి ఎలాగా కాంకర్ చేద్దామని ఎలాంటి వాళ్ళని డిప్లాయ్ చేశారో క్లియర్ గా తెలుసు మనకి. అవినాష్ దేవినేని అవినాష్ కానీ అక్కడ కేకే రాజు గారు కానీ సాధారణంగా 300 470 690 కోట్లు ఖర్చు పెట్టారు ఆ నియోజకవర్గానికి. ఎలా ఉన్నాయి చూడండి. 23 డిమార్క్ చేసిన వాటి దగ్గర అక్కడ ఏ విధమైన అభివృద్ధి సంతరించుకుందో ప్రజలకి రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కడుపుమంట అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల టెన్యూర్ లో అభివృద్ధి సంక్షేమానికి సమస్థాయిలో చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి సంతరించుకున్న అభివృద్ధి కళ్ళారా చూశారు. చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇది కాన్ డైజెస్ట్ అంటే ఏదో పక్క బిల్డింగ్లు కట్టేసి హైటెక్ సిటీ ఒకటి కట్టేసిన అభివృద్ధి అని చెప్పి ఈ పకోడిగలకి ఇది కాదురా పనికిమాల నా కొరకలరా అని చెప్పి అంత స్థాయికి తీసుకెళ్ళగలి అది జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే పనికిమాలకి ఏం చేస్తున్నారు అన్న దగ్గర ఊరికే తిట్టుకుంటూ కలశాపం చేసుకుని వచ్చిన దగ్గర ఏం చేయాలో చేస్తారు. అందుకని కానీ ఎలక్షన్ అయిపోయి 3 రోజులు అవుతున్నా కూడా పల్నాడు, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో కూడా గొడవలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇన్ని గొడవలు జరుగుతున్నా మీరేం చేస్తున్నారు అంటూ డీజీపీ మీద, సిఎస్ మీద పడుతున్నారు తప్ప నిరోధించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నిరోధించే ప్రయత్నం చేయట్లేదు. సింపుల్ అండి. ఇప్పుడు అక్కడ పల్నాడు తీసుకున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5 టర్ములు బట్టి ఆయన గెలిచినోడు. ఇప్పుడు ఎందుకు ఈ ఫ్రిక్షన్స్ వస్తున్నాయి? బ్రహ్మానంద రెడ్డి గారు రాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి క్లియర్. వాళ్ళ అమ్మాయిల్లోనే ఆయన ఏం చేసిన పనులు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నగర బహిష్కరణ అలాంటి మళ్ళీ తెచ్చిన ఎత్తిమే పెట్టి ఈ దరిద్రానికి కారణం ఆడని ఐడెంటిఫై అయిన తర్వాత ఆయన వదిలేసి మొత్తం ఊర్లో తిరుగుతాం, అల్లాన్ని పట్టుకుంటూ ఇల్లుని పట్టుకుంటాం అంటే ఏమవుతుంది? కల్ప్రిట్ అవడు మెయిన్ కాజ్ ఏది? దీని మీద వర్క్ చేయడం మానేశారు. వ్యవస్థతో మేనేజ్ చేయొచ్చు అన్న స్ట్రాటజీకి ఆప్ చేసుకుని కూర్చున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్లియర్. సో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రేపు లండన్ కి ప్రయాణం అవుతున్నారు. లండన్ కి ప్రయాణం అవుతున్న తర్వాత వీళ్ళు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రాపగండా ఇంకా అలాగే కొనసాగిస్తారంటారా? సింపుల్ అండి. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఊటీ వెళ్ళేవారు ఫ్యామిలీని తీసుకుని. జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎలక్షన్ తర్వాత ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు. నీడ్ సమ్ రిలాక్సేషన్ కదా, అక్కడ లేకుండా ఉండదు కదా. పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ వచ్చారు, వెకేషన్ కి వచ్చారు, ఓట్లు వేసారు, నలుగురికి మళ్ళీ దేపెట్టి రావాలి కదా. ఆడపిల్లల తండ్రి దేపెట్టు దీనికి ఏడిపే. పిల్లల్ని బాగా చూసుకుంటే ఎలా ఉంటారు దానికి బంగారు పిల్లలు ఎలా చదువుకుంటారో చూసుకోమనండి. ఎక్కడ ఉంది బాబరాజమానం బతికిపోయిందని నోరే తిరక్కుంటున్నారు. అంచేత ఆ కడుపు మంట ఉంటది. ఆ పిల్లలు అంత బాగున్నారు. చూడండి పక్కింటి బొరిగింటి పొలకూర రుచి కాదు, ఇది కూడా అంతే. పక్క పిల్లలు చదువుకుంటే మన పిల్లల్ని చూస్తే పళ్ళు కొరికి చిదగొడేయాలని కోపం ఉంటుంది. కానీ మనకి ఈ ప్రేమ మమకారాలు ఈ జడ్డితనంతో మనల్ని పరిరక్షించుకుంటూ మావాడు పర్వాలేదు లేదని నటించుకుంటూ తిరుగుతాం. ఎన్నాళ్ళు ఇది? సో ఏదేమైనా నెక్స్ట్ మరలా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారంటారా? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రజలకు బాగా తెలుసు. ఏం చేస్తారో మనం కూడా 4వ తారీఖు దాకా ఓపిక పట్టవలసిందే. ఓకే, అధికారం రాకపోతే సాధారణంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు కొట్టుకు వస్తారు? ఇప్పుడు అధికారం వాళ్ళది వచ్చింది అనుకోండి, అది గమ్మున ఉండాలి కదా. మరి నెక్స్ట్ అధికారం మాది వస్తుంది, డిమార్క్ చేసి తర్వాత కొట్టాలి. కానీ ఇప్పుడే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడే సిద్ధగొడేసుకుంటాడంటే నెక్స్ట్ సీన్ లేదని అర్థం. ఎలక్షన్ కమిషన్ ఆచ్చేతను ఇచ్చినంత కాలం సెలర్ అయిపోవచ్చు. అప్పుడు చూడండి సిబిఐ ఉన్నప్పుడు ఈ రామ్ సింగ్ అలా మెట్టమెట్టలాడిపోయాడు చూడండి. రోజు అరెస్ట్ అవినాష్ రెడ్డి. ఎందుకంటే వ్యవస్థలో ఆ పనికొచ్చినోడు ఉన్నంత కాలం ఇలాగే సెలర్ అయిపోతుంది. ఒకసారి బయటికి వెళ్ళగానే చెట్టుకోడు పొట్టకోడు ఇదే పరిస్థితి మళ్ళీ నెలకొన. అందుకని ఇంకేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి విశ్లేషణ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.